హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్మార్ట్ పోక్షిత. ఈరోజు మనం చూడబోయే రెసిపీ ముల్లంగి కూర. ఈ ముల్లంగి కూరని ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా ముల్లంగిని చెక్కు తీసి ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఒక ఉల్లిపాయని మీడియం సైజ్ ముక్కలు కట్ చేసుకోవాలి. టమాటాలు కూడా 2, అల్లం వెల్లుల్లి పేస్ట్, తాలింపు గింజలు, కొంచెం పసుపు, ధనియాల పొడి, కారం, ఉప్పు, జీలకర్ర, కొంచెం గరం మసాలా, ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఉల్లిపాయలు, టమాటాలు, వాటర్ యాడ్ చేసి గ్రైండ్ పేస్ట్ చేయాలి. ఇప్పుడు పేస్ట్ చేసింది ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని, అలాగే స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి దీంట్లోకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేయాలి. దీనిలోకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకొని బాగా కలుపుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు కలుపుకున్న తర్వాత ఇందులోకి తాలింపు కూడా వేసుకొని తాలింపు బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలాగా తాలింపు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు, ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయలు బాగా వేయించుకున్న తర్వాత దీంట్లోకి ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ టమాటా పేస్ట్, అది వేసుకోవాలి. ఇది వేసుకొని ఉల్లిపాయలు, తాలింపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా మొత్తం ప్యూరీలోకి కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా తీసుకున్న మసాలా దినుసులు ఉన్నాయి కదా, ఉప్పు, కారం, అవి మొత్తం వేసి మొత్తం పట్టేటట్టు బాగా పేస్ట్కి కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత 1 మినిట్ అలా వదిలేస్తే ఆయిల్ మొత్తం పైకి వస్తున్నట్టు ఉంటుంది. అప్పుడు మళ్ళీ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా రాడిష్ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసి ఈ ముక్కలకి ఆ పేస్ట్ అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలవాలి. ఇలా మొత్తం కలిసిన తర్వాత దీంట్లోకి ముందుగా మనం మిక్సీ వేసుకున్నాం కదా, దాంట్లో వాటర్ పోసి అయినా వేసుకోవచ్చు, లేదంటే నార్మల్ వాటర్ అయినా వేసుకోవచ్చు. మీరు 1 కప్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కలిపి మూత పెట్టి ఒక 10 మినిట్స్ అలా వదిలేయాలి. ఒక 10 మినిట్స్ తర్వాత నీళ్ళు ఇంకా అంతే ఉన్నాయి. ఇప్పుడు నీళ్ళు మొత్తం ఇనికిపోవాలి మనకి. మళ్ళీ ఇంకొక 5 మినిట్స్ మూత పెట్టి తీసిన తర్వాత నీళ్ళు మొత్తం ఇనికిపోయాయి కదా, ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ముక్క తీసుకొని మ్యాష్ చేసి చూస్తే మొత్తం మ్యాష్ అయిపోవాలి. ఇలాగా ముక్క బాగా మెత్తగా ఉడకాలి. ఇలాగానే ఉడికినట్టయితే మనకి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడం అంతే. మీకు కావాలంటే కొత్తిమీర కూడా తీసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడం అంతే. చాలా సింపుల్ కదా. ఇది రోటీలోకైనా చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఏ కర్రీ చేయాలో తెలియనప్పుడు ఇలా కొత్తగా ముల్లంగి కూరని ట్రై చేసి చపాతీలోకి కానీ, పరోటాలోకి కానీ, రోటీలోకి కానీ తినేయచ్చు. అలాగే ఇది రైస్లోకి కూడా బాగుంటుంది. దీంట్లోకి నెయ్యి పోసుకొని కొంచెం పొగలు కక్కుకుంటూ కూర వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకొని ఎలా వచ్చిందో ఆ పిక్ని పోస్ట్ చేయండి కామెంట్ సెక్షన్లో. థ్యాంక్